తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు అధికారంలో ఉంది. కొత్త నాయకుడు ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమంలో ఉన్న అనేక మాటలు చెప్పిండు. ఆ మాటలన్నీ కూడా నిజమైతాయి, మా కళలన్నీ నిజమైతాయని ప్రజలంతా కూడా నిన్ను ఆశీర్వదించి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి స్థానాన్ని నీకు ఇచ్చినారు. కానీ నువ్వు ఆ స్థానాన్ని ఈరోజు ఏం చేస్తున్నావు? పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నావు. ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణలో పాలన జరుగుతుందా అంటే ప్రజాస్వామ్యం లేనటువంటి పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఒక నిరంకుశ పాలన ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నడుస్తా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు దర్శనం లేదు ముఖ్యమంత్రిది, ప్రజాప్రతినిధులకు దర్శనం లేదు ముఖ్యమంత్రిది. ఈరోజు ఎవరు పోయి ఏ సమస్య ఉంది ముఖ్యమంత్రికి కూడా టైం కావాలంటే టైం అడగనికి కూడా ఫోన్ ఎత్తటోళ్ళు లేరు. ఒక దరఖాస్తు ఇవ్వాలంటే ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు ఒక ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి మాకే ఈ దుస్థితి ఉంటే, ప్రజలు ఎన్నుకున్నటువంటి మాకే ఈ దుస్థితి ఉంటే, ముఖ్యమంత్రి గారికి 2 సార్లు నేను ఇచ్చిన గద్వాల జిల్లా కావాలని. ఒకసారి కొత్తగా రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని రోజుల్లో పోయి గద్వాల జిల్లా ఏర్పాటు కావాలని, నెట్టంపాడు ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని, పాలమూరు జిల్లా ప్రాజెక్టు తొందరగా పూర్తి చేయాలని, ఇక విద్యుత్ థర్మల్ పవర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ఈరోజు అనేక అంశాల అభివృద్ధి కార్యక్రమాలపైన మా ప్రాంతం వెనుకబడింది. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఇవన్నీ కూడా అనేకంగా కోరినాం. కానీ ఆ రోజు ముఖ్యమంత్రి తప్పకుండా పరిశీలిస్తాం, నేను ఎలాంటి నిర్ణయాలు ఇంకా తీసుకోలేదు, వాస్తవాలను చేస్తున్నటువంటి మాట చెప్పి మేము నమ్మినాం. ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా చెప్పినటువంటి మాట. మొన్న కూడా అసెంబ్లీలో ఇందిరాపాల్ దాకా ఇక్కడ నుంచి మొత్తం పెద్ద ఎత్తున గద్వాల జిల్లాలో ధర్నా చేసి ముఖ్యమంత్రి గారిని ఆ రోజు సమయం అడిగినాం. అసెంబ్లీలో సమయం ఆ రోజు అసెంబ్లీలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అదృష్టం కొద్ది సమయం ఇచ్చినారు. సాయంత్రం పోయినాం, అందరూ కూడా కలిసినారు. మొత్తం ప్రజా సంఘాలు మొత్తం సాధన సమితి అందరూ కూడా కలిసి ముఖ్యమంత్రి గారు రిప్రజెంటేషన్ ఇస్తే మిమ్మల్ని అందరినీ పిలిచి నేను మాట్లాడే నిర్ణయం తీసుకుంటా,